ఇటు ఆంధ్ర ఇటు తమిళనాడు బార్డర్. గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దామా? ఈ మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి, మిస్ చేసుకోవద్దు. అంటే జస్ట్ అట్లీస్ట్ పైన కూర్చున్నావు నడు పోయాంపా. బండి నడతలేరు, పెట్రోల్ బంకులు కూడా లేవు ఈడ. అదేంటో ఇలాంటి డెవోషనల్ వ్లాగ్స్ పెడితే అస్సలు చూడరు. బీచ్లకు పబ్లకు లైక్ ఎంజాయ్మెంట్ వ్లాగ్స్ అలాంటివి పెడితే మాత్రం అలాంటి వీడియోస్ బాగా చూడడానికి ఇష్టపడతారు. ఎనీవే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ నాకు ఒక బెస్ట్ మెమొరీ అండ్ నాకు ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళినవైతే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనమాట. నేను లాస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళినవి స్టిల్ నాకు ఇప్పటికీ ఆ మెమొరీస్ కానీ ఆ వీడియోస్ కానీ చూస్తుంటే బాడీలో ఒక వైబ్స్ వస్తుంటాయి కదా, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలా యాక్చువల్గా ఇదంతా కంప్లీట్గా ఒకే వ్లాగ్లో పెడదామని చూశాను, కానీ ఆల్మోస్ట్ 50 minutes చూపించింది. దాన్ని ఎంత ఎడిట్ చేస్తే అందులో మెమొరీస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి, అన్నీ కట్ చేయాల్సి వస్తుంది అనేసి సో 2 parts కింద డివైడ్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, మేము తిరుపతి దర్శనం అయింది అండ్ అక్కడ నుంచి మేము డైరెక్ట్గా అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. 4 hours జర్నీ. సో వెహికల్ మాట్లాడేసుకున్నాం మేము. సో ఇంకా ఇది వచ్చేసి part 1. మేము వెళ్ళి అండ్ చెక్ ఇన్ అయ్యి కాస్త అట్లా రెస్ట్ తీసుకుని, రెస్ట్ కూడా కాదు జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, యాక్చువల్గా తిరుపతి దర్శనం అయిపోయి కిందికి వచ్చాక అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. జస్ట్ ఇక్కడ లగేజ్ పెట్టేసి అండ్ గిరిప్రదక్షిణకి కావాల్సిన జస్ట్ లైక్ ఒక వాటర్ బాటిల్, ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంతవరకే తీసేసుకొని ఇంకా గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. నాకు ఇంకా నేను మాటల్లో చెప్పలేను అసలు. నా కంప్లీట్ ఇదంతా రా వ్లాగ్ పెట్టేస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇటు ఆంధ్ర ఇటు తమిళనాడు బార్డర్. వెల్కమ్ టు తమిళనాడు. ఇటు ఆంధ్ర ఇటు తమిళనాడు బార్డర్. సో ప్లీజ్ నచ్చిన వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే డెఫినెట్గా చూడండి. మా గిరిప్రదక్షిణ ఎలా అయింది, ఎన్ని అవర్స్ అయింది అండ్ ఏ టైంకి స్టార్ట్ చేసాము ఏంటి అనేది క్లియర్గా నేను ఈ వ్లాగ్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఎన్ని లింగాలు, ఏవేవి దర్శనం చేసుకోవాలి అనేవి కూడా నేను నాకు తెలిసిన మట్టుకి నేను మెన్షన్ చేస్తున్నాను అంతే. ఒకవేళ నేను మెన్షన్ చేసిన వాటిల్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ముందుగానే సారీ చెప్తున్నాను. అరుణాచలంకి రీచ్ అయినాము. ఇదేమో కొండెక్కినాం, తిరుపతి కొండ. ఇప్పుడేమో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎగ్జాక్ట్ 8:40 అనుకోండి, 8:40 అనుకోండి. అక్కడ ఇప్పుడే కర్పూరం ముట్టించినాము. ఇక్కడైతే జనాలు తక్కువనే ఉన్నారు, చూడాలి వీకెండ్ కదా. స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఏమో 6 hours గిరిప్రదక్షిణ చేసినాము. ఈసారి ఎన్ని అవర్స్లో చేస్తాము చూద్దాం. నెక్స్ట్ రాజగోపురం దాటిన తర్వాత ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది. అది చిన్నగా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తున్నారు కదా వాళ్ళు, అక్కడ లోపల వీడియో అలో లేదు. కావాలి తీసినామని తీసారు. లక్కీగా నేను తీయడానికి ట్రై చేయలేదు, లోపల ఎట్లా తీయొద్దు కదా అనేసి జస్ట్ బయట మాత్రమే తీసిన. ఫస్ట్ వచ్చేది మనకి ఇంద్రలింగం అనమాట. దెన్ నెక్స్ట్ అమ్మో ఈసారి రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం కింద చూడండి, మొత్తం కంకర, చిన్న కంకర ఉంది. ఏమైంది? చిన్న కంకర ఉంది. రోడ్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ రాజగోపురం దాటిన తర్వాతనే ఆపేసారు. కాకపోతే మేము ఆ సందుల్లో నుంచి వచ్చేసినాం అన్నమాట. లేకపోతే వేరే చిన్న గల్లీల్లో నుంచి చేయాల్సి వస్తుంది దర్శనం, ప్రదక్షిణ.
అసలు లాస్ట్ టైం బోర్డు పెట్టుండే కదా అక్కడ తెలుగులో రాసి కూడా పెట్టిరు చిన్నగా పెట్టి. అవును వాళ్ళు వెళ్ళి వచ్చేటోళ్ళు ఆ గల్లీ నుంచి వెళ్తే. మనము ఈజీ ఒక 5 లింగాలు చూసినాం కదా, తర్వాత అన్ని క్లోజ్ చేసిరు. ఈ మ్యాప్ లాస్ట్ టైం పిక్ తీసుకొని ఉండే అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాం అన్నట్టు ఈ రెడ్ పాయింట్ దగ్గర. తీసుకో అగ్నిలింగం, మెయిన్ యమలింగం, ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం అయిపోయింది. రెండవ లింగం అగ్నిలింగము క్లోజ్ చేసారు. కొంచెం సైడ్ నుంచి కొంచెం కనిపిస్తుంది ఆ దీపం వెలుగులలో. యాక్చువల్లీ ఇక్కడ బోర్డు కూడా ఉండే, ఇక్కడ ఈ అగ్నిలింగంకి బోర్డు కూడా తీసేసారు. మేబీ కన్స్ట్రక్షన్స్ అయ్యే వరకు కష్టమే. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రం కష్టమే కొంచెం తెలుసుకోవడం. అంటే ఇది మళ్ళీ దట్టు ఇది కొంచెం మెయిన్ రోడ్ నుంచి గల్లీలు ఉంటుంది అగ్నిలింగం అనేది. మిగతావన్నీ కొంచెం రోడ్కే ఉంటాయి కానీ ఇది మాత్రం గల్లీలు ఉంటుంది. అసలు చీకటి కూడా ఉంది. ఇంకా జనాలు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఏంటబ్బా ఇటు వెళ్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది, వెళ్ళొచ్చు. చూడండి అది మెయిన్ రోడ్డు, ఇది ఇట్లా గల్లీ లోపలికి వచ్చినాం మేము. యాక్చువల్గా అంతకుముందు ఈ చెట్టుకి బోర్డు ఉంటుండే, అది లేదు తీసేసిర్రు. అండ్ ఇక్కడ పిల్లర్స్ కూడా వేస్తున్నారు. ఏవి ఇగో ఇక్కడ కమాను, ఇగో ఇటొక పిల్లర్ వేస్తున్నారా, ఆ పిల్లర్కి నాకు తెలిసి బోర్డు పెడతారు అనుకుంటా. సో అప్పుడైతే ఈజీగా ఇగో మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఇది మెయిన్ రోడ్. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళడం. మెల్లిగా వెనక కారు వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము ఉన్న శేషాద్రి ఆశ్రమం అసలు ఇప్పటికీ కూడా వీడియోస్ ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి. అసలు అంత ఈజీగా దొరికాయంట అందులో రూమ్లో. ఆల్మోస్ట్ ఒక 2-3 months ముందు బుకింగ్ చేసుకుంటారంట. బట్ ఆ రోజు అనుకోకుండా మాకు అందులో దొరికినాయి. మనం పక్కనే రమణాశ్రమం ఉంటుంది. సో నేను చాలా కరెక్ట్ అయిపోయాను రమణాశ్రమంకి. మేము మార్నింగ్ 10 o'clock భోజనం పెడతారు, చాలా చాలా ఫేమస్. ఇంకా రేపు మార్నింగ్ 10 o'clock దొరకాలి దేవుడా, కొంచెమైనా ప్రసాదం దొరకాలి. ఒప్పుకుంటున్నా నేనైతే. చూడాలి ఇక మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి, మిస్ చేసుకోవద్దు. అంటే జస్ట్ అట్లీస్ట్ బయట నుంచి దేవుళ్ళని చూసి నమస్కరించుకున్నా సరే కర్పూరం వేస్తే ఇంకా మంచిది. లేదంటే ఓన్లీ లింగాల దగ్గర కర్పూరాలు వేసుకున్నా మంచిదే. ఏమైంది? సో ఇందాక ఒక అమ్మవారి టెంపుల్, అమ్మవారి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ వినాయకుడు ఇద్దరు కలిసి ఉన్నారన్నమాట. ఓ మై గాడ్, సేమ్ లాస్ట్ ఇయర్ గేట్ క్లోజ్ చేసేసారు. గేట్ క్లోజ్. దానికి కొత్త ఆటోది కొత్త పెట్టినట్టున్నారు కదా అక్క. అంతకుముందు లేదు ఇక్కడ, అంతకుముందు అన్ని షాప్స్ ఉంటుండే. యమలింగం అయిపోయింది. ఈసారి బోర్డ్స్ తీయట్లేదు అసలే. కొన్ని దగ్గర బోర్డ్స్ పెడుతున్నారు. ఈ యమలింగం దగ్గర మాత్రం పెద్ద బోర్డే ఉంది. సో అంటే ఇది ఆల్రెడీ మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఏం లేదు. అక్కడ మాత్రం కన్స్ట్రక్షన్స్ దగ్గర బోర్డ్స్ అనేది తీసేసారు. యమలింగం అయిపోయింది. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం మూడు అయిపోయినాయి. ఇంకా 6 to go. 5 మెయిన్ అది ఇక లాస్ట్ దర్శనం కదా. మెయిన్ 6 అది చుట్టూ 8 అవే. రెస్ట్ తీసుకుని బెడ్ మీద వాడి అంత సీన్ లేదు. ఆడ అనుకుంటే నువ్వు అంటా వచ్చు, మాకు అంత టైం కూడా లేదు. లాస్ట్ ఇయర్ ఉన్నంత టైం లేదు. పడుకోండి. అసలు ఈ సారీ కట్టుకోవాలనుకుంటున్నా. అవును దారం. కానీ లాస్ట్ ఇయర్ అసలు రెస్ట్ లేదులే. రెస్ట్ ఉందా? పడుకున్నాం. మనము మొత్తం కంప్లీట్ 3 days ఇక్కడ స్టే చేసినాం కాబట్టి అప్పుడు టైం మనకు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అడ్జస్ట్ చేసుకున్నాము. బట్ ఈసారి అలా కాదు, నో టైం. పరిగెత్తడమే, అటు కొండెక్కడము, ఇటు నడవడము, ఏమో మళ్ళీ జర్నీ
ఓ మై గాడ్ భగవంతుడా నారాయణ ఓం నమ శివాయ మా ఇద్దరు కొడుకు రెడ్డిళ్ళు ఓం నమ శివాయ 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 ఓం నమ. లాస్ట్ ఇయర్ సేమ్ ప్లేస్లో సొంత ఇల్లు కావాలని ఇట్లా పెడుతున్నా. లాస్ట్ ఇయర్ అయితే నెరవేరలేదు, సో మళ్ళీ పెడుతున్నా. ఈ ఇయర్ అయినా ఏమంటారు సొంత ఇంటి భాగ్యం కలుగుతుంది. అవునా ఇవన్నీ ఇట్లా పెట్టి కూడా అక్కడ తాయితులు కూడా పెడుతున్నారు చెట్టుకి. దేని గురించి మరి మొక్కుకొని నడుతున్నారు. అబ్బో కళ్ళు గిర్రా తిరుగుతున్నాయి. కింద కూర్చొని లేస్తారు ఒకటేసారి పెట్టిన చెల్లు. కమాన్ దేని గురించి పెడుతున్నావురా? అయ్యో నవ్వుతావు ఏమిరా? ఇవన్నీ పెట్టి చూడండి, ఇవన్నీ మొత్తం అవన్నీ. ఇంకెక్కడేమో లాస్ట్ టైం మేము ఇది చూడలే కానీ ఇక్కడ ఏదో చెట్టు కింద దీపాలు ముట్టించి పైన ఇట్లా అవెందో కడుతున్నారు. అమ్మ మొత్తం అవే అండి అసలు. ఈ చెడేమో మొత్తం పూల తోటలు ఉన్నాయి, మొత్తం పూల తోట. అక్కడ పెద్దది ఉంది తీరు ఫుడ్ పెడుతున్నారా వాటికి? వావ్ పెద్ద కొమ్మలు ఉన్నాయి. కొంచెం సైడ్కి జరగండి పిల్లలు ప్లీజ్, మేము ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటాం. అబ్బో అక్కడ రోడ్ క్రాస్ చేయాలి. కాలు పాపం ఏమైనా కీర గిట్ట తీసుకుంటా అయిపోయా. ఏమనకు అక్కడ కూడా ఉన్నాయి వెనకాల, ఇక్కడ కూడా ఉన్నాయి. డోంట్ డిస్టర్బ్ దెమ్. దోశలు వేస్తున్నారు, మసాలా దోశ, కారం దోశ. టైం అమ్మ 10:25 అవుతుంది. అయింది అవుతుందంటే అయిందంటే రైట్ 10:25. ఇది దాటితే ఇంకా ఫుడ్ దొరకదు. దొరికిందే మహాభాగ్యం. తినాలి, పోతులేదు అయినా తినాలి. మింగుతున్నా. చిల్ల అవ్వడానికి ఈ నీళ్ళు చల్లలేదు. ఇప్పుడు ఆగి ఫోటో దిగి అంత ఓపిక లేదు. ఆల్రెడీ మూన్ వాక్. వరుణలింగం చాలా మట్టుకి కడుతున్నారు, అన్ని ఆర్చులు కడుతున్నారు. వరుణలింగం అదిగోండి బోర్డు ఉంది దీనికి. అమ్మో ఆల్మోస్ట్ వికెట్లు డౌన్ అవుతున్నాయి. పెట్రోల్ అయిపోతుంది బండిలో. ఏమో మాకైతే ఇంకా 3 లింగాలు ఉన్నాయని అన్నది. అబ్బా ప్రాణాలు వచ్చినట్టు అయింది కానీ పొద్దున్న కొద్దిగా వస్తూనే ఉంది. అసలు లాస్ట్ టైం కూర్చున్నాం, ఈసారి కూర్చోలే కదా. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్? 9 కాదు. ఇప్పుడు ఎంత నడిచినాం? 8 అలా 7 అంటావేంది? ఆల్రెడీ ఘోరంగా. ఓ వెయిట్ అయ్యారు. నన్ను నేను మోసుడు ఎక్కువ, నీ చేయని మోస్తున్నారు ఇప్పుడు. అబ్బా ఎన్ని మునక్కాడలు! మొత్తం చెట్టు నిండా మునక్కాడలే. వాయులింగం వరకు వచ్చినాము. అమ్మో అయితే లేదురా స్వామి. వాయులింగం ఒకటే గ్యాప్ ఎక్కువ. నాకు అది అనిపించింది, ఇంకే లింగం వస్తలేరా అని. ఈశాన్య లింగం ఉన్నది, కుబేర లింగం. ఇక్కడ కూడా కడుతున్నారు.
ఏమంటే నీకు కూర్చున్నావు నడు పోదాంపా బండి నడతలేరు పెట్రోల్ బంకులు కూడా లేవు ఇక్కడ 10 కిలోమీటర్స్ అయినాయి ఇంకొక 4 కిలోమీటర్స్ 10.5 అయి ఉంటాయా కాళ్ళు లాగుతుంది ఇట్లా ఇట్లా కమాన్ స్లీప్ అంటుంది అమ్మా ఓ అమ్మా మరి నీ పరిస్థితి ఏం చేశారు మీ అమ్మ యాక్టివ్ ఉందిరా ఏం మంత్రం చేసిందో అయితే లేదు అసలే సన్నకాళ్ళు అయితే లేదు పోమోద్దా మీరు మంచిగా సాపేస్తూ మంచిగా వండుకుంటున్నాను యాక్టివ్ 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 వండుకోవాలంటే తొందర నడవాలని మోటివేట్ చేస్తుంది వైట్ కలర్ ఉంటుంది ఏది బాగుందా వైటే నచ్చింది నాకైతే అది వేస్తే పూలదండ తీరు కనబడుతుంది తెలుసా బ్లూ పూలదండ ఎంత ఇస్తారా పింకా బ్లూ తీసుకోనా ఇది కూడా ఉంది ఈ కలర్ కూడా ఉంది మా అమ్మ వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఇద్దరు దీన్ని గట్టు ఇక్కడ ఎంత ఇది 120 తుక్కు తుక్కు అవుతారు వచ్చి అవును కుబేరలింగం ఇప్పుడు అయిపోయింది దర్శనం మేము ప్రతి అడుగు ప్రతి చోట లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంతకుముందు ఇయర్ వచ్చినప్పుడు ఏం చేసినాం ఏంటి అనేవి అన్నీ గుర్తొస్తున్నాయి యాక్చువల్గా మాట్లాడేంత ఓపిక కూడా లేదు నేను మాట్లాడితే మా వాడికి కూడా నచ్చలేదంట వాడు ఎక్కిరిస్తున్నాడు అని అంటున్నాడు నేను మాట్లాడి తినొస్తలే అన్నావు కదరా ఏంటో ఈసారి చాలా డెవలప్ అయింది కదా అసలు మధ్యలోకి వచ్చే వరకే లైట్స్ ఉండేవి షాప్స్ కూడా ఉండకపోయినాయి ఫుడ్ కూడా ఉండకపోయేది బట్ ఇప్పుడు మొత్తం లైట్స్ అండ్ చూసారా జెండాలంటే పార్టీ రిలేటెడ్ కావచ్చులే కానీ ఫుల్ షాప్స్ అయినాయి కూర్చోడానికి ఇట్లా బస్ స్టాండ్ లాగా అవుతాయి కదా చూపియాలా మీకు చూపిస్తా అక్కడ దగ్గరికి పోయినాక చూపిస్తా అవి అయినాయి అండ్ పడుకోవడానికి ఫెసిలిటీస్ మేబీ అవి వర్షం పడితే కూర్చోవడానికి కావచ్చు కానీ చాలా డెవలప్ అయిపోయింది 1 year 1.5 yearలోనే 1.5 year కూడా పట్టిందా 1.5 year ఇట్లా ఇలా అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇలా ఒకటి ఉండే కంప్లీట్ ఎంటైర్ 14 kilometers నైల్స్ ఒకటో రెండో ఉంటాయి కావచ్చు మోస్ట్లీ ఇట్లా రోడ్డుకు సైడ్లా ఇంకా స్టిల్ బస్సెస్ వెళ్తున్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి చాలా అయిపోయినాయి కిలోమీటర్కి ఒకటి అయింది ఇంతవరకు ఇట్లా కింద చైర్స్ ఉన్నాయి కూర్చోవచ్చు అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతకుముందే ఉండే వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ జనాలు పెరిగారు లైట్స్ పెరిగినాయి అది ఇంతకు మించి గట్టిగా నేను మాట్లాడలేను నువ్వేమైనా మాట్లాడతావా మాట్లాడా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడా అబ్బా వేసిండ్రు డైలాగు అయితే లేదురా మూసుకొని వెళ్తున్నారు ఇక్కడ సేమ్ 12 o'clock అనుకుంటా కదా అప్పుడు 11 ఇక్కడ బసవయ్యనా బసవయ్యనే కదా బసవయ్య దగ్గర దిగిన ఫొటోస్ స్టిల్ ఇంకా ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది బసవయ్య
ఈశాన్య లింగం ఇప్పుడే అయిపోయింది. ఈశాన్య లింగం కూడా కడుతున్నారు, ఆర్చ్ కడుతున్నారు. కాళ్ళు అయితే గుండు సూదుల మీద నడిచినట్టుంది. అరే మనకే పెడతాడు ఏంది ఆటోడు. టైం ఎగ్జాక్ట్ 1:50. అబ్బా 1:30 వరకు అవుతుందేమో అనుకున్నాం. 15 మినిట్స్లో వెళ్తామారా? 15 మినిట్స్ వెళ్తామా రాజగోపురం దగ్గరికి? కాళ్ళు అయితే అడుగు అడుగు కూడా వేస్తలేదు కానీ వేయాలి తప్పదు. 1:15 అక్క టైమా? అసలు లాస్ట్ ఇయర్ ఇదంతా ఎట్లుండే అక్క? చీకటి ఓరంగా చీకటి. ఈ పక్కనే శ్మశానం ఉంటుంది, ఆ పక్కనే శ్మశానం ఉంటుంది. అసలు ఒక్క లైట్ కూడా లేకుండే. అసలు ఈశాన్య లింగం దగ్గర లైటే లేదు అప్పుడు. 1.5 ఇయర్కి ఇంత చేంజ్ అంటే అంత చేంజ్. అసలు అసలు మందే లేరు అప్పుడు. ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారు. వాట్ ఏ చేంజ్. ఎగ్జాక్ట్ 5 to 2. అమ్మా రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి రూమ్కి వెళ్తున్నాము. 1 వరకు అయితే అట్లీస్ట్ ఒక 2 hours పడుకుందామా అనుకున్నాం. కానీ ఈరోజు ఏందో అసలు ఫుల్ గాలి. ఫుల్ అంటే ఫుల్ గాలి కొట్టుకోపోయేటట్టు లేదు, కొట్టుకోపోయేటట్టుంది గాలి. ఎదురా మన హోటల్లో అమ్మో ఇప్పుడు ఆడదాకా నడవాలన్నా? 14 kilometers నడిచినాం. జస్ట్ 550 meters నడవలేమంటావా? అంతేనా? షో మై గాడ్. జస్ట్ ఒక 1 hour అయినా పడుకోవాలి. పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి లైన్ కట్టాలరా. చిన్న అడుగులు కదా అట్లనే ఉంటాయి. నీ కాలు ఇతరే ఉంటుంది, నాది ఇస్తుంటుంది. వాళ్ళ చిన్న చిన్న బుచ్చి బుచ్చి అడుగులు కాబట్టి ఎక్కువైంది. ఆవిడు అయ్యేది రప్పయిందారు నాన్న. కౌంట్ పెట్టిండు స్టెప్స్ 8796. ఏదో వస్తలే 8796 అడుగులు, 14 kilometers. అంటే మన ఇక్కడ రూమ్ నుంచి స్టార్ట్ చేసినావా, గోపురం నుంచి స్టార్ట్ చేసినావా? అంటే నీ చిన్న చిన్న స్టెప్స్. నా యొక్క నువ్వు చెయ్యకు. నా 8600 అయితే కాలు ఏముందిరా, మనిషిది కావాలి. నేను అడుగు గీడి చేస్తాను. ఏ విధంగా చూసినా వాడి దగ్గర ఏ విధంగా వేసినా నువ్వు నేను సేమ్ వేసినాం ఇవాళ మొత్తం కదా. మనం నమ్మాలి. మొత్తానికి 8796 అడుగులు అంతే సంగతులు. అందుకన్నీ ఘోరంగానే. హలో ప్లీజ్ స్విచ్ ఆఫ్ ది లైట్ అండ్ ఫ్యాన్. ఏమన్నట్టు లాస్ట్ పడేద్దామారా? ఎట్లా లేటే లేస్తుంది కదరా. కాదు నిన్న ఎన్నింటికి? 4:45 4:46 నేను లేచి అది గీజర్ ఆన్ చేసిన మళ్ళీ చలి పెడుతుందని బెడ్షీట్ కప్పిన అంతే. అయినా ఎలా చనీలే చేసినాం. మార్నింగ్ ఏడరా మోకాలు. ఏదో వెంకటేశ్వర దయని వల్ల మంచిగా వండుకున్నాం. ఏంది దూల బాగుంది నిజంగానే. ఎడబెడుతూ 12:30 వరకు రాజగోపురంకి వెళ్ళి అట్లీస్ట్ ఒక 2 hours అట్లా పడుకుందామని ప్లాన్ చేసాము. బట్ కుదరలేదు. 1:30 2 అయింది. రూమ్కి వచ్చేసరికి 2:30 అయింది. ఆ టైంలో కూడా అసలు ఫుల్గా జనాలు ఉన్నారు. అసలు ఇంకప్పటికి చేస్తూనే అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేము అయిపోయాక రాజగోపురం దగ్గరికి వచ్చి మళ్ళీ కర్పూరం ముట్టించి టెంకాయ కొట్టాలి. సో అప్పుడు కూడా చాలా జనాలు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్
అంటే కానీ బాగా జరిగింది, గిరిప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగింది. నాకే కొంచెం లెగ్స్ పెయిన్ ఎక్కువగా అనిపించింది, కానీ ఓవరాల్గా సాటిస్ఫైడ్ అనమాట ఫుల్గా. అండ్ ఇప్పుడు పడుకొని 4 వరకు అలా లేచి 5కి అలా క్యూ కడదామని అనుకున్నామా, కానీ ముందు రోజు మేము కొండెక్కడం అండ్ దర్శనంకి మేము అక్కడ తిరుపతిలో చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. లేస్తామో లేవో అనుకున్నా, ఫైనల్లీ లేట్గానే లేచాం, 5కి అలా లేచేసి. సో ఇప్పుడు మనము అరుణాచల దర్శనానికి రెడీ అవుతున్నాం అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ 2 వ్లాగ్లో మాకు దర్శనం ఎలా జరిగింది అండ్ ఆ థర్డ్ డేన మేము దర్శనం చేసుకొని అండ్ ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళామనేది కూడా పార్ట్ 2లో పెడతాను. సో నచ్చితే డెఫినెట్గా చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.